దత్త దేవదత్త గురుదత్త శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకారి అని పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ కౌండెన్స గోత్రం. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడి. మా తండ్రి గారు ఆయన శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వరయ శాఖ కాశ్పస గోత్రం. ఆయన జంకు భగీరథ మహర్షుల వంటి వాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వల్ల నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. వేదాధ్యాయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచన సామర్థ్యం లేని, కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం వలన ఉండడం వలన, శ్రీ గురుని ప్రేరణ వలన మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవి కథ వ్రాయి, దానివల్ల నీకు వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే శ్రీ ప్రసన్నమయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురు చరిత్ర అపారము. దాన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథ పారాయణము, శ్రవణము చేసే వారి వంశము పవిత్రమే. రోగాలు, పీడలు లేకుండా కలకాలం శ్రీ సంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వ అనుభవంతో చెబుతున్నాను. నేను అల్పుడనైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడి దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకి రెట్ట నుండి మొలచిన దివ్యమైన అస్వస్థ రావి చెట్టు వృక్షంలాగా అభిష్టాలు, జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ముముక్షులు అంటే పూర్వం మనుషులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరారని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు, మహానీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్క నుండి తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపజ్ఞానాలు, ప్రాయశ్చితాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురు సేవ ఒకటే ప్రాయశ్చితము. శాస్త్రం చెబుతున్నది. మొదట గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణం లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమే. గురుభక్తి అంటే సద్గురు సమాగమనం కోసం ఆకాంక్ష తీవ్రతమవుతాయి. అప్పుడే దైవ కృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుగుపడుతుంది. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యయనంలో నామధారకుడు చేసినట్లు నిరంతరం ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణ సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది. నెక్స్ట్, గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమలో ఒక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారి పెళ్లి, సంతానం లేని వారు సంతానం పొందుతున్నారు. కానీ ఆయన్ని దర్శించుకోవాలనుకున్నంత మాత్రమే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. నామధారకుడని బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలు గురి అయ్యి ఎన్నో చేసిన ఒకటి తీరక ఎంతో చతికిల పడినాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరమని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామానికి సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రయోగప్రయాసం చేసుకోలేదని అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు స్వామి? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరణమైన మీ వాటిని ఎందుకు రసింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు, శృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావడం లేదు?
మీరు సాటి లేని పెన్నిది అనేది నిశ్చయంగా అందరి అనుభవం ఉన్న అనుభవం ఉన్నా కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదు. మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అన్ని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టిన తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళుడు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించిన విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా పరిస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించమని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించలేదనా? సాక్షాత్ లక్ష్మీదేవి అని సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి సంయమిస్తున్నది. నన్ను గ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులనే మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించే దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికులైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కారణంగా సేవిస్తున్నందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీకు సాటి వారి పట్ల మీ సాటి వారి పట్ల తగదనేమో కానీ అల్పుడైన నా ఎందుకు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమి? అజ్ఞాని అయిన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేదు. కనుక నన్ను ఉద్ధరించి, ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రమైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగిచ్చినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటి? అదేదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు, మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధి అయిన ఈ కారణ్యమేమైన ప్రభు, మృత్యుముఖములో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడవున నామధారకుడు అని అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు భిన్నుడే శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతను శ్రీగురుని స్మరిస్తున్నాడు. ఆవు తన ఎడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు వీపూది పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై అవధూత చేయి పెట్టి నా అనుభవమేమి ఉన్నది? అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.